చెట్టు మొత్తం నీ దగ్గరే ఉందిగా. ఇంకో చెట్టు ఉంది, చెట్టుకి 2 కొమ్మలు, ఒక కొమ్మ కొట్టాము, ఇంకో కొమ్మ ఉంది, అది కూడా కొట్టుకొని మొత్తం ఆకంతా దూసుకొని ఇంటికి తీసుకెళ్లి శుభ్రంగా ఇక్కడ పంపు ఉంది సిరి కాలువ, ఆ కాలువ దగ్గర కడుక్కుంటే కావాల్సిన నీళ్లు ఫ్రెష్ గా కడిగి శుభ్రంగా ఎండలో ఎండబెట్టి చక్కగా కారపూడి చేస్తానండి. జుట్టు గానీ కంటి చూపుకు గానీ మనకి బీపీకి షుగర్ కి అన్నిటికీ మంచిగా పనిచేసింది ఇది. మునగాకు ఒకటి, ఇదొకటి చాలా మంచిదండి. అవిసె గింజలు కూడా మా దగ్గర అవిసె గింజల పౌడర్ ఉంది, కరివేపాకు కారం ఉంది, మునగాకు కారం ఉంది. మార్కెట్ లో కేజీ 200 రూపాయలు చెప్తున్నారు. కరివేపాకు 200 పెట్టి ఏం తీసుకొచ్చి అమ్ముతాం? అది మీ మీద ప్రెజర్ పడుతుంది కదా. అందుకనే మేము సరుకులు కూడానండి, ఒక రోజుకి నేను మార్కెట్కి వెళ్తే 1,00,000 రూపాయలు అవుతున్నాయా. పప్పు దినుసులు 10 వెరైటీస్ తీసుకోవాలి. ఒక వస్తువు ఎన్ని వస్తువులు తీసుకుంటాం. ఒక కారపొడి చేయాలన్నా, గరం మసాలా చేయాలన్నా 15 ఐటమ్స్, 15, 10 ఇట్లా అవసరం పడుతున్నాయి. అవి మనం 1 కేజీ 2 కేజీలు 5 కేజీలు తీసుకుంటే కస్టమర్ మీద రేట్ అనేది ఎక్కువ పడింది. అర్థమైందా? నేను ఒక్కొక్క బస్తా తీసుకుంటున్నా. అలా 20-30 బస్తాలు అనేటప్పటికి ఒకసారి నేను మార్కెట్ వెళ్ళి ఆర్డర్ పెట్టేటప్పటికి 1,10,000 ఇలా అవుతుంది. అలా 2 రోజులు 3 రోజుల కల్లా వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ తీసుకురావాలి. ఎన్ని తీసుకొచ్చినా మళ్ళీ ఏదో తగ్గుతుంది. రీటైల్ గా అయితే మనం అమ్మలేమా? హోల్సేల్ అంగడి, పెద్ద అంగడికి వెళ్తే పప్పు దినుసులు అన్ని కూడాను మీడియం రేట్కి ఇస్తారు. మనం తీసుకొచ్చేసి ఎండబెట్టి శుభ్రంగా క్లీన్ చేసి వేయించి కారపొడి చేసి మళ్ళీ కారం మర దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ మర దగ్గర కూడా ఫ్యాన్ గాలి కారబెట్టాలా. మిరపకాయలు సిరి ఎండుమిరపకాయలు ఒలిసే వాళ్ళు దొరకట్లా, మర దగ్గర ఆ కారం ఫ్యాన్ గాలి కారబెట్టడానికి కూడా వర్కర్స్ రావట్లా. అంత టఫ్ కంటెంట్లు ఇవన్నీ. మళ్ళీ ఇవన్నీ మనం మర దగ్గర నుంచి రఫ్ గా పట్టించి తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర మిక్సీ పట్టి చింతపండు అనేది మరకు పడదు. అవును, మళ్ళీ మేము అక్కడ వరకు అయినా మళ్ళీ రెండోసారి మళ్ళీ మా ఇంట్లో పని చేసుకోవాలి. మళ్ళీ వర్కర్లకు చెప్పి మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాము. రోడ్లో మళ్ళీ అసలు కారం పనులు కదా, అసలు వర్కర్స్ కూడా చేసి 10 రోజులు 2 రోజులు మానేస్తున్నారు. కారం అనేటప్పటికి కారం ఎండలో ఎండబెట్టడం మళ్ళీ తీసుకురావడం ఇవన్నీ చాలా కదా. అందుకని అది నేను ఎంచుకున్న పని టఫ్, కానీ నాకు సాటిస్ఫాక్షన్. నేను మంచి పని చేస్తున్నాను. నేను ప్రజలకి మంచిగా కారాలు, నా దగ్గర ఉన్న ప్రోడక్ట్లు అన్ని మంచి కూడా హెల్తీకి సంబంధించినవి. కారపొడి అయితేనే, అలాగేనమ్మా చపాతీ పౌడరు 7 వెరైటీస్ పప్పు దినుసులు వేసేసింది. అలాగే దోశ ఇడ్లీ పిండి 14 వెరైటీస్ వేసేసింది. ఇవన్నీ మనం ఇంట్లో తినాలంటే తినగలమా? నేను కూడా హోల్సేల్ అంగడి నుంచి తీసుకురావడం వల్ల మీకు ఒక రీజనబుల్ రేట్ తో అమ్మగలుగుతున్నా. ఓకేనా? నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఇవన్నీ తీసుకున్నాం.